జబర్దస్త్ మైదర్ అనే వ్యక్తి తెలంగాణ వాళ్ళని అవమానించినట్టుగా మాట్లాడాడు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అమ్ముతూ కొనే అంత డబ్బు తెలంగాణ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఇట్లా తెలంగాణ వాళ్ళని అవమానించుకుంటూ మాట్లాడుతారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో కాడని పైసలు లేవు కదా, తెలంగాణలో ఎందుకు ఉండాలి? పోవాలి, ఉన్నోళ్ళు మొత్తం వెళ్ళిపోవాలి, ఆంధ్రాకి వెళ్ళిపోవాలి, ఇటు బతకొద్దు. హైదరాబాద్ ఏడుంది, తెలంగాణలోనే ఉంది కదా. మరి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ ఇవంతా తీసుకొని మీ ఆంధ్రాలో పెట్టుకోరు. ఈడెందుకున్నారు? కొనేంత లేదు కదా. జబర్దస్త్ నిన్న మన ఏడ చేసిండు వాడు? ఏడా ఉంది? అది హైదరాబాద్నే కదా ఉంది. నువ్వు అంత కించపరిచి మాట్లాడుతున్నావు కదా, నీకుండే అర్హత లేదు, వెళ్ళిపో నువ్వు. అంటే మీరు బతకడానికి తెలంగాణ కావాలి, నీళ్ళు తాగడానికి తెలంగాణ కావాలి, మీరు వాడుకోనికే తెలంగాణ కావాలి. ఈ రోజు మేము వేసిన భిక్షతోటి బతికేది నువ్వు. మా తెలంగాణలో ఎంతో మందిని కలుపుకోబోతున్నావు. మీలాగా కలుషం పెట్టుకొని మేము మాట్లాడట్లేం కదా. ఇంతకు నువ్వెవర్రా నువ్వు మాట్లాడనీకి? నీకేం అర్హత ఉందని? ఆడంగిడంగా చేసిన కుడు ఉన్నట్టుంటుంది నీ ముఖము. నిన్నకమ్మనే నేను యూట్యూబ్ ఛానల్ అమ్మేస్తున్నా, అది అమ్మేస్తున్నా, నాకు అప్పైందని అడక తిన్నావు బుచ్చగానివి నువ్వు. తెలంగాణ గురించి మాట్లాడతావా? స్కానర్లు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడడానికి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం కోసం అంటారా? స్విచ్ పెట్టనీకనే స్విచ్ బుడ్డి వెలిగినీకనే, మరి ఇంకా దేనికి ఆడు? ఏం అవసరానికి? ఇప్పుడు మా ఆంధ్రోళ్ళు అంటున్నావు. మీ ఆంధ్రోళ్ళని తీసుకొని ఓరని ఆయన ఓడద్దంటుండు. ఇప్పుడు తెలంగాణలో సినిమాలు తీసే వరకు మీకు కడుపులో మండుతుంది, తెలంగాణలో ముందుకు వచ్చే వరకు మీకు బాధ అవుతుంది. మీ మళ్ళీ హైదరాబాద్ ఇన్ని సిగ్నల్ ఉన్నాయి, అడుక్కొని తినాలని బాధ అవుతుంది మీకు. ఇప్పుడు తెలంగాణలో బతుకుతున్నారు కదా, ఎంతమంది తెలంగాణ వాళ్ళకి కానీ తెలుగు వాళ్ళకి కానీ అవకాశాలు ఇచ్చిరు. తీసుకొచ్చుకుంటే గుంటూరు, నెల్లూరు, ఆలూరు, ఈలూరు అని చెప్పేసి బయట నుంచి తెచ్చుకుంటారు, మీ వాళ్ళని తెచ్చుకుంటారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఈ రోజు మేము వేసిన భిక్షతో బతుకుతున్నారు. సరే, మా తెలంగాణదే కదా, మా తెలంగాణ మీ ఆంధ్రాలో తీయము, మీ ఆంధ్రాలో వెళ్ళిపోర్రి, సరేనా? మీ సినిమాలు కూడా ఇక్కడ ఆడొద్దు అంటే మీ సినిమాలు ఇక్కడ ఆడొచ్చు, మీ హీరోలు ఆడొచ్చు, మీరు ఆడొచ్చు, మీరు తైతక్కలు ఆడవచ్చు అని చేయొచ్చు, మీ మాత్రం అక్కడ రావద్దు. అది మీ అయ్యే జాయిరు, మీరు కట్టి పెట్టుకున్నారు. ఇంతకు నువ్వు నేను చెప్తాను రావద్దానికి, ఏ సినిమాలో రిలీజ్ చేయడానికి నీకేమవుతుందని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 15 సంవత్సరాలు కావచ్చుంది కదా, అయినా సరే తెలుగు ఇండస్ట్రీలో ఒక్క హీరోగా తెలంగాణ వాసులు నిలవలేకపోతున్నారు. ఎందుకు నిలుస్తారు? విజయ్ దేవరకొండ సినిమా వస్తే నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ రివ్యూస్. నితిన్ సినిమాలు వస్తే అతని సినిమానే ఫ్లాప్. అదే చెప్తున్నా, నేను ఇంగ్లీష్ లో చెప్తలేను. తెలంగాణలో ఎదుగుతున్నారు కాబట్టి హీరోలు కానీ ముందుకు వస్తారు కాబట్టి కడుపులో బాధ అవుతుంది. నేను అదే చెప్తున్నా, మీ దుకాణం మొత్తం చదువుకొని తీసుకొని దమ్ము ధైర్యం ఉంటే. ఇప్పుడు ఎంతో మంది హీరోలు ఉన్నారు, గుంటూరు వాళ్ళు, ఏలూరు, మా ఊరోళ్ళు, మీ ఊరోళ్ళు, పక్క ఊరోళ్ళు మొత్తం తీసుకొని పోరి, మేము డెవలప్ చేసుకుంటాము. ఇప్పుడు ఉంటే సినిమాలు ఇట్టు కొట్టే వరకు బాధ అయిపోతుంది మీకు. వీళ్ళంతా కలిసికట్టుగా ప్లాన్ చేస్తున్నారు అంటారు. ఒకడేమో స్లాంగ్ అర్థం కాదు అంటాడు, ఇంకొకరేమో మీ దగ్గర ఆస్తులు లేకునే అంత అంటారు. ఇప్పుడు తిక్క సినిమాలు మీ ఆంధ్ర వాళ్ళు చూస్తలేరా? తెలంగాణ వాళ్ళు ముందు మనకు ఉండాలి బుద్ధి, ఇప్పటికైనా మనకు ఉండాలి బుద్ధి. అంటే మీరు ఏ సినిమాలు అనేది తీయొచ్చు, మీరు ఎట్లాంటి టైటిల్ అయినా పెట్టవచ్చు, మేము చూడాలి. మాకు నచ్చిన టైటిల్ మేము పెట్టుకుంటే మాత్రం మీకు అర్థం కాదు. అంటే టైటిల్ మీకు అర్థం కావాలా, సినిమా అర్థం కావాలా? టైటిల్ అర్థం కావాలా, సినిమా అర్థం కావాలా? సినిమాని కూడా మా ఆంధ్రాలో డబ్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. తెలంగాణ స్లాంగ్ అర్థం కాదు, మాకు తెలుగులో డబ్ చేయండి. మరి మీ ఆంధ్రాలో కూడా మాట్లాడే యాస మాకు అర్థం కాదు, మేము చూస్తలే కళ్ళు మూసుకొని? సినిమా లాగా చూడలేకపోతున్నారు. చూడరు, ఎందుకు చూస్తారంటే కడుపులో మండుతుంది. హైదరాబాద్ లో మొత్తం 376 సిగ్నల్ ఉన్నాయి, ఓన్లీ మా బిఎన్ రెడ్డి వరకే. మళ్ళీ మేము మీ డైరెక్టర్లు, మీ హీరోలు మాట షిప్ప పట్టుకొని అడుక్కొని తినాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అందుకే బాధ అయిపోయి ఇట్లా చెప్తున్నారు, అంతే. ఇంకోటి వాడు అప్పుడు స్కానర్ పెట్టి అడుక్కున్నప్పుడు కొత్త బుచ్చగాడు, పొత్తెరగాడు అన్నట్టు ఆడు కొత్త బుచ్చగాడు, అంతే. తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? స్కానర్ లో డబ్బులు కాదు, ఆ స్టూడియోలో పోయి ఆడ ఈడ పోయి ఎగిరి ఆనకాలు ఈడకాలు పట్టుకొని వచ్చినోడు వాడు ఇవాళ వచ్చి నీతులు చెప్తున్నాడు. పోనీ వాడైతే అన్నారుగా, ఈ పక్కలు ఉన్న వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో ఏమైపోయారు? నువ్వు తప్పు మాట్లాడచ్చు. ఏ ఒక్కరైనా బయటకు వచ్చిరా? ఇప్పటి వరకు తెలంగాణలో వాళ్ళే పోషిస్తున్నారు. వాళ్ళే పోషిస్తారు. మరి రేవంత్ రెడ్డి అని ఎక్కడ పోయిండు? తెలంగాణకు పట్టిన శని మొత్తం వాళ్ళే, వెళ్ళిపోరు. మరి తెలంగాణ పోషించడానికి మనిషి కింద చందా చేసుకుని ఏమైనా రోడ్లు వేపిస్తురా? లేకపోతే పింఛన్లు ఏమైనా ఇస్తురా? రేషన్ బియ్యం ఇస్తురా? రైతు బంధు ఇస్తారా? రైతు బీమా ఇస్తారా? తెలంగాణను వాళ్ళు ఎందుకు పోషిస్తారు? మీరు బతకలేక బయటకు వచ్చి ప్రమోషన్లు చేసుకుంటున్నారు, సినిమాలు మేము చూస్తే వస్తున్నారు. మీరు ఎంతసేపు ఉన్నా కానీ అయ్యో మా వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఒక్కసారి ఫ్యాన్స్ కానీ చిరాకు వచ్చి చూడకపోతే మీ బతికేంది? మూలనం అంతా రేడ్చుకుంటా. మీరు మా తెలంగాణ మీద బతుకుంటూ మా తెలంగాణను అవమానిస్తావా? 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు దాకా ఒక్కరిగినంగా అందరు సైలెంట్ గా ఉండే, ఈ మధ్యలో ఎందుకు నోరు లేస్తున్నాయి? ఎందుకు లేస్తున్నా అంటే తన్నటోడు లేక.
ఈపి పక్కున వల కొడితే ఇంకోసారి అనకపోవు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి మీ అయ్యే జాగిరా అన్నప్పటి నుంచి ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు. అసలు దీనికి కారణం మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటారా? 50-60 సంవత్సరాల వాళ్ళ చేతిలో నలిగిన తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అధికారం కట్టబెడతారని వాళ్ళు ఎలా నమ్ముతున్నారు? ఇప్పుడు ఇస్తున్నారు, రాసి ఇస్తుంది. మళ్ళీ సోనియా గాంధీ, అప్పుడే సోనియా గాంధీ ఇచ్చింది, ఇప్పుడే మోడీ ఇస్తాడు రాసి వాళ్ళకి. నీళ్లు తీసుకోయారు, అన్ని తీసుకోయారు, అన్నిట్లకి అన్ని వాళ్ళే అభివృద్ధి అయిపోయారు. ఇంకా కడుపు చల్లారతలేదా? అయ్యే జాగిరా అంటుండు. పోనీ తెలంగాణ కానీ ఇప్పుడు ఆంధ్ర కానీ వాన అయ్యే జాగిరా? ఇప్పుడు అది ఆంధ్ర వాన అయ్యే జాగిరా కాదు కదా. వాన అయ్యే జాగిరా అయితే కాదు కదా ఆంధ్ర. మరి సినిమా రిలీజ్ చెయ్యొద్దని చెప్పడానికి వాడవాడు ఇంతకి వానికి ఏమరాతుంది? పవన్ మా కళ్యాణ్ ఆంధ్రోళ్ళు కాదు, మా ఆంధ్రోళ్ళు ఆస్తులు అమ్మితే కొనేకే మీకు చేత కాదు, దమ్ము లేదంటుండు. మాకు దమ్మే ఉందో ముందుకు వచ్చిరా. మీ ఊర్లో మీకు పుట్టగతులు లేక వచ్చి జూబ్లీస్ బంజారాల్స్ గుట్టలని వాళ్ళ కొట్టుకుని వచ్చి బతికేది మీరు. మేమేమైనా వచ్చి కట్టినావా? చూపిరు అట్లనన్నా. మేమేమైనా కట్టినావా? కబ్జాలు చేసింది మీరు, కబ్జాలు చేసినాయి. కబ్జాలు చేసింది మీరు, ఆక్రమించుకుంది మీరు, అక్రమాలు చేసేది మీరు. తెలంగాణ మొత్తం మీ అయ్యే జాగిరా అన్నమాట. ఆంధ్ర మీ అయ్యే జాగిరారా? మీకు రాసిచ్చిండా ఏమన్నా? రేవంత్ రెడ్డి రాసిచ్చిండా? లేకపోతే కేసీఆర్ రాసిచ్చిండా? లేకపోతే మీకున్న జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడున్నా కానీ అప్పుడున్నా ఆసందులు రాసిచ్చిండా? ఎవరా మీరు ఇంత మాట్లాడనికే? మీ బతుకులే మీకు చక్కగా ఉండవు, ఇంకొనికి వచ్చి నీతులు చెప్తారా? ఈ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ వీడియోలు ఏమొస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ట్రీట్మెంట్ చేయించకపోవడం వల్ల తెలంగాణకి రోజుకు 30 లక్షలు నష్టం వస్తుంది అనేది అంటున్నారు. ఇంకొందరు ఏమంటున్నారు, అదేదో ఆంధ్రప్రదేశ్ లో చేయించుకోవచ్చు కదా, అక్కడే ఆ రాష్ట్రంలో 30 లక్షలు మిగులుతాయి కదా అని తెలంగాణ వాసులు కౌంటర్ చేస్తున్నారు. సో దాన్ని మీరేమంటారు? 30 లక్షలు మిగిలినా 40 లక్షలు మిగిలినా నేను ఒకటే చెప్తున్నా, అవంతా నాకు అనవసరమైన టాపిక్. ఇంతకు ముందుకు వాడు మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చి నాకు తప్పైందని ఒప్పుకుంటుంది కాబట్టి నేను ఒక్కటే షార్ట్ కట్ లో చెప్తున్నా. మా తెలంగాణలో కొనే దమ్ము లేదు కదా, మీ ఆంధ్రలో కొనే దమ్ము ఉంది కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆంధ్రలో నమ్మిపించుకొని మొత్తం ఫిలిం నగర్ మొత్తం సంచలో వేసుకొని సందులో పెట్టుకొని వెళ్ళిపో, మేము డెవలప్ చేసుకుంటాం. నిజంగా నీకు సిగ్గుశరం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆ పని చేసి చూపిరా, లుచ్చ నా కొడుకు అని చెప్తున్నాను డైరెక్ట్, నీకే చెప్తున్నా. రెండు రాష్ట్రాలు విడిపోయి కూడా 10-12 సంవత్సరాలు అయినా ఇప్పటికీ వాళ్ళు ఒక అమరావతిని కూడా నిర్మించుకోలేకపోతున్నారు. మరి అమరావతిని కాకపోతే అమ్మమ్మని పెట్టుకొని ఆ టాపిక్ గురించి అవసరం లేదు. నేను దాంట్లో గురించి మాట్లాడను, నేను దాని గురించి మాట్లాడను, నాకు సంబంధం లేని విషయం అది. నేను అన్నం తింటున్నా, గట్టి తినట్లే. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, నేను మాట్లాడను. నేను తెలంగాణలో ఉంటున్నా కానీ నాకు తెలంగాణ గురించి మాట్లాడిన కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఏ ఒక్క రోజు కూడా నేను ఆంధ్ర గురించి మాట్లాడలేదు, నాకు సంబంధం లేని విషయం. ఆ టాపిక్ కూడా నాకు అవసరం లేదు. నా తెలంగాణ గురించి అవమానించిన కాబట్టి నువ్వు వీడు ఉండకూడదు. ఫస్ట్ మన ఇండస్ట్రీలో పెట్టుకునే వాళ్ళకి సిగ్గు ఉండాలి, మనతో మాట్లాడేటోనికి ఉండాలి. ఫస్ట్ వాడు ఏమైనా కనిపించింది అనుకో, మన పక్కలని వాళ్ళ కొట్టాలి, ఇవి కూడా తీసుకోరు. ముందే